ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఫ్రైడే మార్నింగ్ అయితే తొందరగా లెగవాలనుకున్నాను కానీ ఈ చలికి లేవబుద్ధి కాలేదండి. 6:30 అయిపోయిందండి. లేచిన వెంటనే ఇల్లు గుమ్మాలన్నీ చీపురుతో తుడిచేసి నేను స్నానానికి అయితే వెళ్ళిపోయానండి. స్నానంకి వెళ్ళిన తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. ఇవాళ ఎటువంటి వర్కౌట్ అయితే చేయలేదు. అప్పటికే టైం అయిపోయింది. వర్కౌట్ చేస్తే మళ్ళీ టిఫిన్స్ లేట్ అయిపోతాయి, మళ్ళీ పూజ లేట్ అయిపోద్దని ఈరోజు వర్కౌట్ అయితే స్కిప్ చేసేసానండి. అయితే కొంతమంది సిస్టర్స్ అయితే అక్క మీరు గుమ్మం దగ్గర రాగి చెంబు పెడుతున్నారు కదా, ఎటువైపు పెట్టాలి అని అడుగుతున్నారండి. మనము లోపలైనా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు అనమాట. లోపల పెడితే కుడివైపు పెట్టుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుడివైపు పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. నేనైతే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుడివైపే పెడతానమాట. ఇంటి లోపల పెట్టుకోవచ్చు, ఇంటి బయట కూడా పెట్టుకోవచ్చు. అయితే అందులో ఏ ద్రవ్యాలు వేస్తున్నారు అని అడుగుతున్నారు. అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, జవ్వాది పౌడరు, ఆ తర్వాత రూపాయి కాయిన్ కానీ రూ. 2 కాయిన్ కానీ వేసుకొని కొంచెం పచ్చకర్పూరం వేసి ఒక పువ్వు పెట్టి గుమ్మం దగ్గర పెట్టాలి. లోపలైనా పెట్టుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఓకేనా, ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట రాగి చెంబుతో. ఆ తర్వాత శుక్రవారం ఉప్పుతో అటుపక్క ఇటుపక్క కొంచెం ఉప్పు ద్వారాల దగ్గర పెట్టి నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ అద్ది పెడితే మన ఇంటికి నరదృష్టి అనేది పోతుందనమాట. ఓకేనా, కనీసం నెలకి 2 సార్లు అయినా చెయ్యండి. ఆ తర్వాత ఇగోండి నిత్య దీపారాధన పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నానండి. అయితే రామకోటి రాస్తున్నాను. కొంతమంది సిస్టర్స్ అక్క రామకోటి ఏ విధంగా రాస్తున్నారు చెప్పండి అక్క అని అడుగుతున్నారు. రామకోటి లాస్ట్ ఇయర్ నేను శ్రీరామనవమికి ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఆ రోజు స్టార్ట్ చేశాను అనమాట. లక్స్ పేజీ రామకోటి అనమాట. లక్ష సార్లు రాయాలన్నమాట. ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఏదో నింపేసాము రాసేసామని కాదండి. నేనైతే ఎప్పుడు కూడా దీపారాధన మార్నింగ్ ఈవినింగ్ పెట్టేటప్పుడు కనీసం ఒక 11, 21 నామాలు అయితే రాస్తాను. అలా నిదానంగా రాస్తూ ఉంటాను. రాసేటప్పుడు మాత్రము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రాస్తూ ఉంటే చాలా మంచిదనమాట. అది విష్ణు సహస్రనామము చదివినంత ప్రతిఫలం వస్తుందనమాట ఈ నామం చదివితే. అలా చదువుకొని రాస్తానమాట. శ్రీరామనవమి ముందు మీకు రామకోటి కోసం ఇంకా క్లియర్గా మీకు ఎలా రాయాలి ఏంటి అనేది చెప్తానమాట. ఇగోండి పూజ అంతా అయిపోయింది. పిల్లలకి ముందే బ్రేక్ఫాస్ట్ పెట్టేశానండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇన్ఫ్యూజ్ వాటర్ అయితే రోజు తాగుతున్నానండి. ఈ మధ్యన అలవాటు చేసుకున్నాను. అది తాగిన తర్వాత ఇక్కడ మిల్లెట్స్తో పిండి ఆడించాను కదండి, అవి మనము రొట్టెలు చేసుకోవచ్చు, అలాగే అట్లు కూడా పోసుకోవచ్చు. ఒక అట్టు అయితే పోసుకున్నానండి. పోసేసుకున్న తర్వాత ఆల్మండ్స్, వాల్నట్స్ అయితే తినేసాను. అంతేనండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వే